1869లో పశ్చిమ బెంగాల్‌లోని హోగ్లా గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించింది ఒక అజేయ స్ఫూర్తి. ఒక అమర నారి మాతంగిని హజ్రా. 12 ఏళ్ల చిన్న వయసులోనే పెళ్లి. 18 ఏళ్లకే వితంతువు. కానీ తన జీవితంలోని బాధలను కన్నీళ్లుగా మార్చకుండా సమాజ సేవగా, ప్రజాసేవగా మార్చుకుంది ఆమె. గాంధీజీ ప్రభావంతో ఖాదీ నూలు వడకడం ప్రారంభించింది. స్వాతంత్ర్యం జ్యోతి ప్రతి ఇంట్లో వెలగాలి, భారతమాత విలువ ప్రతి హృదయంలో నిలవాలి అంటూ ప్రజల్లో జాగృతి రగిలించింది. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఎన్ని లాఠీ చార్జీలైనా, ఎన్ని జైలు శిక్షలైనా తడబాటు లేదు, వెనకడుగు కూడా లేదు. 1933లో జిల్లాలో ర్యాలీ నడిపినప్పుడు బెంగాల్ గవర్నర్ జాన్ ఆండర్సన్ కళ్ళ ముందే నల్ల జెండాతో "గవర్నర్ గో బ్యాక్" అని అరిచిన ధైర్య వనిత మాతంగినియే. 1942 క్విట్ ఇండియా ఉద్యమం. వయస్సు 73 అయినా ఉత్సాహం 20 ఏళ్ల యువతిలా 6,000 మహిళలతో తమ్లుక్లో విశాల ర్యాలీని నడిపించింది. పోలీసులు హెచ్చరించారు, వెనక్కి వెళ్ళండి అని. కానీ ఆమె అడుగు కూడా ఆగలేదు. చేతిలో జెండా, పెదవులపై వందే మాతరం నినాదం. 3 వరుస తూటాలు ఆమె ఛాతీని ఛేదించాయి. కానీ ఆమె చేతిలోని జెండా మాత్రం కింద పడలేదు. ఒక్క క్షణం కూడా కాదు. ఆఖరి శ్వాసలో కూడా వందే మాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది. రక్తం వెదజల్లినా జెండా వదల్లేదు. ప్రాణం పోయినా ధైర్యం తగ్గలేదు. అందుకే ఆమె గాంధీ బుడి, అమర వీర వనిత. మాతంగిని హజ్రా తన త్యాగంతో స్వాతంత్ర జ్యోతి వెలిగించింది. ఆమె కథ మనకు ఎప్పటికీ స్ఫూర్తి. వందే మాతరం.